రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి 2025 నిర్వహించిన తీరు అస్సలు బాగోలేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ 2025లో డిఎస్సి ప్రక్రియ గతంలో ఎన్నడూ జరగలేదని తెలిపారు. గడిచిన 2 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసపూరిత హామీలతో వంచన చేసిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చేసిన 5 సంతకాలలో డిఎస్సి ఒకటని చెప్పారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన 6,100 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ ను రద్దు చేసి 16,000 పోస్టులతో మరో నోటిఫికేషన్ ను ఇచ్చారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసిందని ఆరోపించారు. డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి సంబంధించి కొన్ని లక్షల మంది ఉద్యోగాలు రాస్తారు టీచర్ ఉద్యోగం పోస్టుల కోసం అని చెప్పి ఆ విషయంలో జరిగిన లీకేజీలు అయితేనేమి, అవకతవకలు అయితేనేమి, స్కాములు అయితేనేమి, వీటి అన్నింటి విషయాల మీద ఈరోజు మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాస్తవాలను చూపించే కార్యక్రమం ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈరోజు చేయబోతున్నాం. నిజంగా డిఎస్సి పరీక్షలు డిఎస్సి పరీక్షల్లో వీళ్ళు కండక్ట్ చేసిన విధానం చూస్తే నిజంగా చాలా షాకింగ్గా ఉంటుంది. అసలు అలార్మింగ్ లెవెల్స్లోకి షాక్ అనేది పోతుంది. లక్షల మంది క్యాండిడేట్లు పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు వమ్ము చేస్తూ, స్కాములు చేస్తూ ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ జరగడం అన్నది బహుశా ఆంధ్ర చరిత్రలో ఎప్పుడైనా జరిగిందో లేదో నాకైతే తెలియదు. కానీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఆయన సుపుత్రుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఇద్దరు కలిసి ఇంతటి దారుణంగా చేశారు అన్న విషయాలు ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి.